వెల్కమ్ టు సాగర్ దుర్గ టెంపుల్ ఇన్ వైజాగ్. షిప్ లో చాలా మంది ఉన్నారు. అందరూ ఫోటోలు వీడియోలు తీసుకోవడానికి వచ్చారు. సేమ్ అలాగే ఇదిగో ఈ మెట్లకైతే పైకి వెళ్ళిపోవాలి. పైన కూడా చాలా క్రౌడ్ ఉన్నది, కానీ లోపలికైతే వెళ్ళిపోం. ఫైనల్ గా అమ్మవారిని చూస్తాం, అది చాలు. ఇంకా తెల్లవారు 6 గంటలకు వచ్చినా కూడా మాకు ఈ లైన్ కట్టిన తప్పలేదు. ఈ లైన్ కట్టినప్పటికి టైం అయిపోయింది. ఇక్కడ ఒక లైన్, మళ్ళీ ముందుకు వచ్చిన తర్వాత ఇక్కడ ఒక లైన్. టికెట్ అయితే మనకు 40 రూపాయలు టికెట్ అనమాట. 40 రూపాయలు తీసుకున్నారు. అంటే అప్ అండ్ డౌన్. ఇటు నుంచి వెళ్ళినప్పుడు అటు నుంచి వచ్చినప్పుడు కూడా ఆ టికెట్ చూపిస్తే మనకు తిరిగి అయితే ఇక్కడ తీసుకొచ్చి దింపేస్తారు. ఈ లైన్ మధ్యలో ఏంటంటే చాలా మంది వచ్చి దూరిపోయారు. మన వాళ్ళు కూడా సరి పట్టించుకోలేదు. అది కొంచెం బాధ వేసింది. అంటే మన వాళ్ళు చెప్పినా కూడా వాళ్ళు వినట్లేదు అనమాట. వచ్చి వెళ్ళిపోతున్నారు. పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఎవరో. అందుకని అయితే మనం వెళ్ళకపోయినా పర్లేదు, కానీ వాళ్ళని పంపించినందుకు బాధ వేసింది. ఇవి లైఫ్ జాకెట్ అయితే ఇచ్చారు మునిగిపోకుండా. ఇది వేసుకొని అయితే మనం వెళ్ళాలి. ఇదేమీ పెద్ద జర్నీ కాదు. ఈ ఒడ్డు నుంచి తీసుకెళ్లి మళ్ళీ అవతల ఒడ్డుకి దింపేస్తారు అంతే. ఫ్రెండ్స్ ఇదిగోండి, ఇప్పుడైతే నడుచుకొని అయితే వెళ్తున్నాం. అంటే అక్కడ షిప్ దిగిన తర్వాత, అదే బోటో షిప్ ఏదో ఒకటి, అక్కడ దిగిన తర్వాత అయితే ఆటోలు వ్యాన్లు ఉన్నాయి, కానీ మాకు సరదా ఎక్కువ కదా. ఇదిగోండి నడుస్తున్నాం. ఇప్పుడు మళ్ళీ ఎంత దూరం ఉంటుందో తెలియదు మాకు కూడా. ఇంకా నడుచుకొని అయితే వెళ్ళాలి. ఆ టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోయాక అయితే మళ్ళీ మాట్లాడుకుందాం. అప్పటిదాకా మళ్ళీ ఎక్కువ లాగొద్దు. బేగా వీడియో అయితే అవ్వకూడదాం. ఇదిగోండి ఆటోలో చాలా మంది వెళ్ళిపోతున్నారు. అంటే టెంపుల్ కి అయితే వెళ్తున్నాం, కానీ కొబ్బరికాయ కొండ మర్చిపోయాం. ఆ తర్వాత ఇక్కడ చూస్తే గుర్తొచ్చింది. అందుకని అయితే ఇక్కడ కొనుక్కొని అయితే పట్టుకెళ్తున్నాం. అంటే ఫ్రీ ఆటో సర్వీస్ కూడా ఉంది, కింద అవైలబుల్ గా ఉంది, కానీ మాకు ఎందుకో నడుచుకొని వెళ్ళాలనిపించింది. అందుకని నడుచుకొని వెళ్తున్నాం. దగ్గరే లేండి, పెద్ద దూరం అయితే కాదు. ఓపుకుంటా చాలు, నడుచుకొని వెళ్ళిపోవచ్చు. కొంచెం దగ్గరే డిస్టెన్స్. ఇదిగోండి ఫైనల్ గా అయితే పైకి అయితే వస్తాం. ఇక్కడ మన కనకదుర్గ దేవితే కాకుండా మిగతా కూడా చిన్న చిన్న టెంపుల్స్ అయితే ఉన్నాయి పైన, చిన్నవి. మన శివలింగం ఇంకా ఏవో 2 టెంపుల్స్ కూడా ఉన్నాయి పైన, చాలా బాగున్నాయి. ఇక్కడ మనం చూసుకోవచ్చు. వీళ్ళంతా చాలా బాగా చూసుకుంటున్నారు టెంపుల్ వాళ్ళు అయితే, కమిటీ వాళ్ళు. అంటే మనకు ఉండాలి మెయిన్, ఈ లైన్ మధ్యలో అట్లా దూరకూడదని. కానీ వాళ్ళు ఎంతకని చూస్తారు. వాళ్ళు ఎంత చెప్పినా కూడా వినట్లేదు అనమాట. మన వాళ్ళు దూరిపోతున్నారు. ఫైనల్ గా అయితే మన కనకదుర్గ దేవిని అయితే చూస్తాం. చాలా బాగుంది విగ్రహం ఇక్కడ. నేను ఎప్పుడు చూడలేదు, ఇదే రావడం ఫస్ట్ టైం ఇక్కడికి. చాలా బాగుంది, చాలా బాగా చూసుకుంటున్నారు. అంటే ఇక్కడ ఫ్రీ ప్రసాదం ఉంది, ఇంకా మనం కొనుక్కొని అయితే పట్టుకెళ్ళొచ్చు. ఆ 2 కూడా ఉన్నాయి. అంటే ఇక్కడ టెంపుల్ కి డొనేషన్ చేయమని అడిగారు, కానీ ముందు ఆవిడకి అడిగారు, కానీ నాకు మాత్రం అడగలేదు. మన ఫేస్ వాల్యూ తెలిసినట్టుంది, అడిగినా చేయడని. అందుకే అడగలన్నట్టున్నారు. ఇంకా మనం ఎలాగ చేయం కాబట్టి ఫ్రీ ప్రసాదం అయితే తినేసి ఇంకా కిందకి వెళ్ళిపోవడమే. ఇంకా ఈ జారిబల మీద కూర్చుంటే ఈ పాప అయితే కింద పంపిస్తుంది, అంకుల్ కొంచెం కిందకి వెళ్ళవా అని. అందరి ముందు పరుగు పోయిందిగా, ఇంకెలా తలెత్తుకుంటాం. హాయ్ ఫ్రెండ్స్, చూసారు కదా. ఇదిగోండి టెంపుల్ కి పైకి దర్శనం చేసుకున్నది, కిందకైతే వస్తాం. అంటే బోట్ ఎక్కే దగ్గరకి అయితే మనకు కొద్ది లైన్ ఉంది, కానీ ఇక్కడ లైన్ ఏం లేదు, బాగానే ఉంది, ఖాళీగా ఉంది ఇదంతా. దాన్ని చూస్తున్నారు కదా. టెంపుల్ అయితే వదిలేసి మన వాళ్ళందరూ ఇక్కడ జారిపడలా జారుతున్నారు, పెద్దలు చిన్న లేకుండా. అంటే మనకి ఇయర్ కి 9 days మాత్రమే ఈ బోట్ రైడింగ్ అయితే ఉంటది. మామూలుగా అయితే మన టెంపుల్ కి వచ్చి చూసుకోవచ్చు. అంటే ఈ టైంలోనే టెంపుల్ కి ఎక్కువ మంది వస్తారన్నమాట, నవరాత్రులు కదా, అందుకనమాట. అంటే ఈ సంవత్సరం మనకి ఏంటంటే అక్టోబర్ 3వ తారీఖు నుంచి 12వ తారీఖు వరకు పెట్టారు. అంటే 9 days అని చెప్పారు అప్రాక్సిమేట్లీగా. ఈ 9 days అయితే బోట్ రైడ్ అయితే ఉంటది. మనం పోస్ట్ ఆఫీస్ ఉంది కదా, మీరు పోస్ట్ ఆఫీస్ నుంచి కొద్దిగా ముందుకు వస్తే, అదే పాత పోస్ట్ ఆఫీస్ జంక్షన్ నుంచి ముందుకు వస్తే మనకి కొండ కూడా ఉంటది కదా, అక్కడ నుంచి కొద్దిగా ముందుకు వచ్చేయాలి. అక్కడ రైట్ వస్తుంది మీకు. ఆ రైట్ లోపలికి వస్తే ఇక్కడ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంటది, అక్కడ ఉంటది కరెక్ట్ గా. మీరు అక్కడికి వచ్చి ఎవరిని అడిగినా చెప్పేస్తారు. అక్కడ లైన్ ఉంటుందో మీకు తెలిసిపోద్ది. అక్కడ మనం టికెట్ తీసుకుని అయితే లోపలికి అయితే వెళ్ళాలి. అక్కడ మనకు బోట్ అయితే ఎక్కేస్తారు. చాలా బాగుంటది. మీరు ఆ బోట్ రైడ్ చేసి వస్తే చాలా బాగుంటది. మామూలుగా వచ్చేయాలనుకుంటే రోడ్డు దాని మీద వచ్చేయచ్చు. ఆ మ్యాప్ కూడా మీకు అక్కడ పెడతాను టెంపుల్ది, అది ఫాలో అయ్యి కూడా వచ్చేయచ్చు. కానీ బోట్ మీద వస్తున్నా చాలా బాగుంటది. మేము కూడా దాని మీద వచ్చాం ఇప్పుడు, అందుకే లేట్ అయిపోయింది, లేకపోతే ఎప్పుడో వచ్చేద్దాం. టెంపుల్ అయితే చాలా బాగుంది. ఇప్పుడు చూడలేదు, ఇదే ఫస్ట్ టైం రావడం టెంపుల్ కి. టెంపుల్ అయితే చాలా బాగుంది. ఫ్రెండ్స్ మనం ఇప్పుడు అర్జెంట్ విషయం ఏంటి చెప్పాలంటే, మనం 1 million కొంచెం దగ్గరలో ఉన్నాం. అందుకని అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. 1 million అయితే దగ్గరలో ఉన్నాం, అందుకని చెప్తున్నాను. మన వీడియోకి లైక్ కూడా చేయండి. 1 million likes రావాలి ఈ వీడియోకి. ఎందుకు ఇవన్నీ, ఎందుకు అలా, అదే ఏదైనా సరే ఎందుకు అంటున్నాను. మళ్ళీ ఇంకో కొత్త వీడియోతో అయితే ముందుకైతే వస్తాం. అప్పటిదాకా ది హోడప్పెల్ 2002 స్టే ట్యూన్. మళ్ళీ కొత్త కాన్సెప్టా?